హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. కల్కి సృష్టించిన ప్రపంచనం ఇంకా మర్చిపోలేకపోతున్నాం కదండి. భారీ కలెక్షన్స్లో అయితే ముందుకెళ్ళిపోతుంది. ప్రభాస్ డార్లింగ్ నిజంగానే మనకు అద్భుతమైన సినిమాని అయితే అందించారు. లైక్ నాగశ్విన్ గారి డైరెక్షన్లో అయితే ఊహించని విధంగా సినిమా అయితే కొనసాగుతూనే ఉంది సక్సెస్తో. సో ఆ సక్సెస్ని కొనసాగింపులోనే ఇవాళ మనం కల్కి సెట్కి అయితే వచ్చేసాం అన్నమాట. కల్కి షూట్ ఎక్కడ జరిగింది, ఈ సెట్లో ఎలాంటి సీన్స్ జరిగాయి, ఇక్కడ ఏముందనేది ఒక్కసారి ఒక లుక్ వేసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు మీరు, ఇదే బుజ్జి అన్నమాట. మనందరికీ తెలుసు కదా, మన చిట్టి బుజ్జి. ప్రభాస్ గారు ఎంత స్టైలిష్గా కూర్చొని ఇందులో డ్రైవ్ చేసినవన్నీ కూడా మనం చూసాము. చాలా స్ట్రాంగ్గా అయితే బిల్డ్ చేశారండి. చాలా చాలా బాగుంది. అంటే ఇది కదలదంట కానీ బట్ సినిమాలో అయితే యూస్ చేసింది మెయిన్ బుజ్జి అయితే ఇదే. చూస్తున్నారు కదా, ప్రభాస్ గారు ఏమంటారు డ్రైవ్ చేసింది కానీ దాని బిల్డ్ కానీ చాలా కొత్తగా. అంటే మనము హాలీవుడ్ మూవీస్లోనే ఇలాంటివి ఎక్కువగా చూసి ఇష్టపడుతూ ఉంటాం. చాలా అంటే లైక్ అవెంజర్స్ కావచ్చు, ఇలాంటి సినిమాలు ఎక్కువగా చూసాం. బట్ మన టాలీవుడ్లో కూడా ఈ రేంజ్ మూవీస్ వస్తున్నాయంటే మాత్రం మనం ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది అనేది మనకి ఇక్కడే తెలుస్తుంది. సో ఈ బుజ్జిని చూస్తే మాత్రం నాకైతే చాలా నచ్చేసింది, చాలా బాగుంది. నిజంగానే సినిమాలో ప్రభాస్ గారు దీని మీద ఎంత స్టైలిష్గా ఎలా ఉన్నారనేది అయితే ఇంకోసారి కూర్చోలేకపోతున్నాను కానీ బట్ చాలా బాగుంది. చూడండి, మీరు కూడా ఒక లుక్ అయ్యండి ఖచ్చితంగా. అయితే బుజ్జికి కూడా మీరు అందరూ హాయ్ అయితే చెప్పండి, మర్చిపోకండి. సో నెక్స్ట్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ వచ్చాం. ఇది బుజ్జి రోలింగ్ అని ఎలా నడుపుతారు ఏంటి అనేది అంతా మనం సినిమాలో చూసాం కదా. బుజ్జి రోల్ చాలా ఇంపార్టెంట్ కదండి మనకి కల్కిలో. అంటే లైక్ అది కాంప్లెక్షన్ నుంచి బయటికి రావడం, అక్కడ నుంచి తర్వాత ప్రభాస్ గారితో పాటు కలిసి దాంట్లోకి ఎంటర్ అవ్వాలని ఇది కూడా చాలా ట్రై చేస్తూ ఉంటుంది. సో ప్రభాస్ గారు అండ్ బుజ్జి అయితే అక్కడికి వెళ్ళాలని, అంటే ఆ రిచ్ పీపుల్ మధ్య వెళ్ళాలని చెప్పి ఇవి రెండు చాలా కథలో అయితే డిమాండ్ చేసే విధంగా ఉంటుంది. సో తర్వాత ఏం జరిగిందంటే మాత్రం మనం కల్కి 2లో చూడాలి. ఇప్పటికైతే బుజ్జిని చూడండి, అందరూ కూడా బుజ్జిని నీట్గా, అంటే చూడండి దీని బిల్డింగ్ అంటే ఎలా బిల్డ్ చేశారు అనేది ఐడియా లేదు కానీ బట్ పవర్ కానీ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మేబీ కల్కి 2లో కూడా యూస్ చేస్తారేమో దీన్ని. దీని కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమంటారు ఫైర్ అనేది మనకు వస్తుంటుంది కదా, ఇక్కడ కల్కి బుజ్జి డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో దానికి సంబంధించింది అనమాట. దాని పవర్ ఏంటనేది ఇక్కడే మనకు తెలుస్తుంది. సో కల్కి 2లో కూడా దీని మేజర్ పార్ట్ అయితే చాలా ఉంది. చూద్దాం ఇంకా ముందు కల్కి 2లో బుజ్జిని ఇంకా ఎలా చూపించబోతున్నారు ప్రభాస్కి కల్కికి. అండ్ వాళ్ళ మధ్య స్టోరీ కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం బుజ్జి చూసాం కదా, ఇప్పుడైతే సంబల గ్రామానికి అయితే వచ్చేసాం. మనకు అందరికీ తెలుసు సంబల గ్రామంలో చాలా మంచివారు ఉంటారని, లైక్ శోభన గారు వీళ్ళంతా కూడా మన ఏమంటారు పాస్ట్లో కూడా తీసుకుంటే కలియుగంలోకి వచ్చాక సంబల ప్రాంతం అనే దాంట్లోనే ధర్మం అనేది నడుస్తుందని, అది ఒక దాచిన గ్రామంగా శంబాలి దాంట్లో చూపించడం జరిగింది సినిమాలో. సో ఆ శంబాలిలో ఉన్న వాళ్ళ మీద దాడులు జరుగుతాయి కదా, ఆ దాడులకు ఆ దాడి ఎలా జరిగింది, అక్కడ ఏ వెహికల్ వాడారనేది ఇక్కడ చూస్తున్నాము. ఇప్పుడే మన వచ్చారు అదే చూద్దాం. ఇక్కడ చూస్తే కైరా బైక్ అన్నమాట. లైక్ దీపికా పదుకోనేని కాపాడడానికి యూజ్ చేసిన బైక్ అన్నమాట ఇది. ఒక అమ్మాయి సేవ్ చేయడానికి వస్తుంది కదా, సో అక్కడ వాడిన బైకే ఇది, కైరా బైక్ అనమాట. మనకి సినిమాలు అయితే చాలా అద్భుతంగా చూపించారు. లైక్ అంతా ఫైటింగ్ కానివ్వండి, తనను కాపాడాలని ఎలా కాపాడారు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్సలెంట్గా విజువల్స్తో పాటు మనకి చాలా చక్కగా వివరించారు. ఇదైతే అదే బైక్, లైక్ దీపికా పదుకోనేని కాపాడడానికి యూజ్ చేసిన బైక్. క్లైమాక్స్లో విలన్ యూజ్ చేస్తారు కదా భారీ ఎత్తుగా, అంటే ఫైటింగ్ జరిగేటప్పుడు వాడిన వెహికల్ మాట ఇది. వీళ్ళంతా కూడా భటులు. సో భటులు అయితే ఇలా ఉన్నారన్నమాట. వాళ్ళు వాడిన చిష్కి దీన్ని ఏమంటారు నాకు తెలియదు అయితే, కానీ దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా సినిమాలో యూస్ చేశారు. లైక్ మనం చెప్పాం కదా, హాలీవుడ్ మూవీ రేంజ్లో దీన్ని వాడడం జరిగింది. ఇదే అన్నమాట గన్ని. దీనిలో నుంచి బుల్లెట్లు వస్తాయి కానీ ఇప్పుడైతే బుల్లెట్లు రావట్లేదు కానీ. సో వీళ్ళు వాడింది అయితే ఇది మాట ఈ బట్టలు. సో ఇప్పుడైతే మనం ఓవరాల్గా టోటల్ వ్యూ అయితే చూసుకుందాం ఈ వెహికల్ గురించి. చూడండి, చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి ఇదంతా కూడా. అండ్ క్లైమాక్స్లో దీని మీదే దాడి చేయడం జరుగుతుంది. అండ్ విలన్ యూజ్ చేసిన వెహికల్, దీంట్లో నుంచి కూడా బుల్లెట్స్ రావడం, ఆ ఫైటింగ్ సీన్ అంతా కూడా క్లైమాక్స్లో చూస్తే మనకి గూస్ బంప్స్ అనే చెప్పాలి. ఎంత అద్భుతంగా చూపించారంటే నిజంగా మన కలియుగం అంతంలో కల్కి పుట్టేటప్పుడు ఇలానే ఉంటుందా, అంటే నిజంగా తర్వాత ఇలా మారిపోతుందా అనేది చాలా ఈ సినిమా చూసాకైతే చాలా ప్రశ్నలు రైజ్ అయ్యాయి. ఇంకా చూడాలి మరి మనం కలియుగం అంతమయ్యేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ కల్కి జననం ఎలా ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ అందరూ వెయిట్ చేస్తుంది అయితే కల్కిగా ఎవరు రాబోతున్నారు.
అనే పాయింట్ ఇక్కడ ఎక్కువగా వినిపిస్తుంది. సో పార్ట్ 2లో తెలుసుకుందాం. సో ఇదంతా ఒక విజువల్ చూసారు కదా మీరు, సంబల గ్రామంకి సంబంధించింది ఇదంతా కూడా అక్కడ వాడినవి. ఇక్కడ ఇంకొక వెహికల్ కనిపిస్తుంది కదా, బౌంటీ వెహికల్ అంట ఇది. సో మనకు సినిమాలో ఇది కూడా కనిపిస్తుంది, లైక్ రేసింగ్ లాగా రైస్ చేస్తూ, లైక్ ఏమంటారు చేస్ చేస్తూ కొన్ని సీన్లలో కనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ చూసేదానికి సినిమాలో చూసేకైతే చాలా తేడా ఉంటుందని, ఎందుకంటే మేము కూడా లైవ్లో చూస్తుంటే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం, సినిమాలు ఎక్కడ చూసారో అని కూడా ఆలోచిస్తున్నాం అన్నమాట. అంత రియలిస్టిక్గా నిజంగా ఫైట్ జరిగిందా, నిజంగా అలాగా గ్రామం మీద అంత పెద్ద ఎత్తులో యుద్ధం అనేది చేశారా అని ఇవి ఇక్కడున్న వాటిని అన్నిటి చూస్తుంటే మాకే కన్ఫ్యూజన్ వస్తుంది. బట్ మీరు కూడా చూడండి, సినిమా చూసిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది ఎక్కడ యూజ్ చేశారా అనేది. సో ఇది ఈ బైక్కి సంబంధించింది. ఇది కూడా ఏమంటారు స్పెషల్గా రెడీ చేసినట్టున్నారు, లైక్ స్పెషల్గా దీన్ని ఏమంటారు ఇక్కడ ఉన్నవన్నీ కూడా సినిమా కోసమే వాళ్ళు ఏమంటారు ఆర్ట్ లాగా గీసుకొని ఇలా తయారు చేయడం జరిగింది. ఇది ఒక వెహికల్ అనమాట. ఇటు ఒక టైప్ ఆఫ్ వెహికల్ చూసాం, ఇప్పుడు ఇంకొకటి వెహికల్ ఈ వెహికల్ అయితే ఇది అనమాట. ఇక్కడ డిఫరెంట్గా చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా సినిమాలో వాడిన ప్రాపర్టీస్ అనమాట. నేను ధైర్యం చేస్తాను టచ్ చేయడానికి. ఇదైతే బల్లి తొండ అలాంటివి, సో అవి ఉన్నాయి, పాములు ఉన్నాయి, ఇక్కడ చూడండి ఇంకా రకరకాలుగా ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ కిల్లీకి సంబంధించినవి అండ్ సినిమాలో ఏవైతే వాడారో మొత్తం ప్రాపర్టీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి డిఫరెంట్గా. అంటే మనకు సినిమా గురించి ఇంకా బాగా అర్థం అవడానికి సినిమాలో ఎక్కడ అంటే ఏవేవి ఎలా వాడారు మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు కదా, సో అవే అన్నీ ఇక్కడ. ఇదైతే పాన్ అన్నమాట, పాన్ షాప్కి సంబంధించి ఇవన్నీ. కానీ తినకూడదు, ధైర్యం చేసి ఎవరు తినద్దటి ఒక చూడండి చాలు, ఓకేనా. పాన్కి సంబంధించి, సో పాన్ ఎలా చేస్తారు, పాన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడండి. ఇది కూడా చాలా వెరైటీగా కనిపిస్తుంది, ఇది గ్రీన్ కలర్లో. సో అంటే ఎవ్రీథింగ్ సినిమాలో ఉన్న ఇంచు కూడా ఇంత అద్భుతంగా మనకి ఎందుకు నచ్చింది అంటే వీళ్ళు ఇచ్చిన ఈ విజువల్స్ కావచ్చు, వీళ్ళు తయారు చేసిన వెహికల్స్ కావచ్చు, వీళ్ళు వాడిన ప్రాపర్టీసే మనకి సినిమాలో అంత విజువల్స్ అంత ఎఫెక్టివ్గా కనిపించాయి. సో ఇప్పుడు ఇంకొక చోటికి వెళ్దాము, అక్కడ కూడా కొన్ని ప్రాపర్టీస్ పెట్టారు. సో అక్కడ ఎలాంటివి యూజ్ చేశారు ఏంటనేది సినిమాలో వాడిన ప్రాపర్టీస్ గురించి ఇక్కడ చూద్దాం. సో ఇది మ్యూజియం ప్రాపర్టీస్ అంటే లైక్ తాళపత్ర గ్రంథాలు మనకు సినిమాలో చూస్తాం కదా, సో తాళపత్ర గ్రంథాలని ఇలాంటివి అండ్ బుక్స్ చూడండి, బుక్స్ లాగా అంటే సినిమాలో ఎలాంటివి వాడావన్నది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి చూడండి, ఇవి తాళపత్ర గ్రంథాలు. సో ఇలాంటివన్నీ కూడా అంటే ప్రతి సినిమాలో ఆ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క సీన్ కూడా మనకు కలియుగం గురించి, కలియుగ అంతం గురించి అండ్ ఆల్సో కలియుగంలో కలికి జననం ఎలా ఉండబోతుంది, అశ్వత్థామ ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఇప్పుడున్న జనరేషన్కి మహాభారతం మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు ఇప్పుడు క్రియేట్ అయిందంటే కేవలం కల్కి సినిమా అనే చెప్పొచ్చు. ఎందుకంటే కల్కి సినిమాలో చూపించిన విజువల్స్ కావచ్చు, ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రాపర్టీస్ కావచ్చు, ప్రతిదీ కూడా చక్కగా వివరించారు. అంటే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేలాగా చూపించారు. ఇంకోసారి అటు వెళ్ళి ఒక లుక్ వేద్దాం. అది చూసారు కదండి, ఇది అశ్వత్థామ జెమ్ మాట. ఆయన నుదుటి మీద ఉంటుంది కదా, సినిమాలో ఒక బాబు వచ్చి ఇవ్వగానే ఆయన పెట్టుకోవడం, ఆయనకి పవర్స్ రావడం అన్నీ కూడా జరిగేది ఈ జెమ్ ద్వారానే. మనకి తెలుసు గతంలో కృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల ఆయనకి ఈ వజ్రం అదేమిటా జెమ్ అనేది దూరం అయి ఉంటుంది. మరి కలియుగం అంతంలో తన దగ్గరికి చేరుతుంది. అంటే శాప విముక్తి కలిగినప్పుడు అప్పుడు ఆయనకు ఆ జెమ్ అనేది ఆయన దగ్గరికి రావడం, సో ఆయన పవర్స్ అనేవి మళ్ళీ రావడం, మరి కల్కి జననం కోసం ప్రయత్నించడం, అంటే లైక్ మంచి కోసం ప్రయత్నించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మనకి మహాభారతం గతంలో తీసుకుంటే కృష్ణుడి గురించి, కృష్ణుడు ఇచ్చిన అశ్వత్థామ శాపం గురించి తెలిస్తే ఈ జెమ్ యొక్క విశిష్టత అనేది మనకు తెలుస్తుంది. మనకు తెలుసు అశ్వత్థామకి ఇక్కడ సెంటర్లో ఈ జెమ్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ జెమ్ వల్ల ఆయనకున్న పవర్స్ కావచ్చు, ఆయన కలియుగాన్ని ఎలా కాపాడుకోవాలి, కలి పురుషుడి నుంచి ఈ ప్రపంచాన్ని ఎలా కాపాడాలి అనేది ఆయన తీసుకుపోయే స్టెప్స్ గురించి అండ్ ప్రభాస్ గారితో ఉన్న యుద్ధం గురించి మనందరికీ తెలుసు. అంటే క్లైమాక్స్లో వచ్చే ఆ యుద్ధం వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా అంటే ఇంకా ఏమంటారు బాహుబలిలో రానాకి ప్రభాస్కి ఎంత భయంకరమైన యుద్ధం నడుస్తుందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్లో అశ్వత్థామకి లైక్ ప్రభాస్ గారికి మధ్య యుద్ధం కూడా అంతే భయంకరంగా నడుస్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు యూజ్ చేసిన ప్రాపర్టీస్. ఈ బుక్స్ కావచ్చు, ఈ ఏమంటారు ఈ బుక్కులు కావచ్చు, ఇవన్నీ సంబంధించినవి ఇవన్నీ కూడా అమితాబ్ బచ్చన్ గారు వాడినటివే అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక విజువల్స్ చూద్దాం ఇక్కడ. సో ఇవి సినిమాలో పెట్టుకుంటారు కదండి, హ్యాండ్ కప్స్ అంటారు కదా, ఇవి ఇలా హ్యాండ్ కప్స్ వేసుకుంటారు కదా,
ఇలాంటివి అన్నమాట ఇవన్నీ. ఇవి హ్యాండ్ కప్స్, కల్కి మూవీలో యూజ్ చేసిన హ్యాండ్ కప్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నాం కదా మనం ప్రాపర్టీకి సంబంధించిన హ్యాండ్లు అంతా ఈయన చేస్తున్నారు. ఈయనతో మాట్లాడదాం. హాయ్ సార్, మీ పేరు? కుమార్ మేడం. కుమార్ సార్, ఇక్కడ పెయింటర్. ఓకే, ఈ ప్రాపర్టీస్ గురించి కొంచెం చెప్తారా మీరు? ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి కొంచెం చెప్పండి. ప్రభాస్ వాడే హోలోగ్రామ్స్ ఉంది. ఓకే, ఇవన్నీనా? ఇవన్నీ హోలోగ్రామ్స్. ఇది గాంధీవం అంటే సినిమాలో విజయ్ దేవరకొండ గారు పట్టుకున్న గాంధీవం ఇదే. ఓకే, ఇదండి? ఇది ఓకే, అమితాబ్ బచ్చన్ గారు యూజ్ చేసిన. ఓకే, ఇది విజయ్ దేవరకొండ గారు వాడిన గాంధీవం. సో ఈ ప్రాపర్టీస్ అన్ని ఎలా అండి, ఎన్ని రోజులు రెడీ చేశారు సినిమాలో? చాలా టైం పట్టిందండి. అది అమితాబ్ బచ్చన్ కూడా లైట్ వెయిట్ చేయాలంటే లైట్ వెయిట్ చేసినాం, ఆయనకు అనుకూలంగా ఉండేటట్లు. అంటే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన వెయిట్ తగ్గట్టుగా తీసుకొని. ఇవన్నీ కూడా మీకు సినిమాలో ఎవరు ఇలా చేయాలి ఏంటి అని ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? నాగేశ్వరి సారే మొత్తం. ఆయన ఎలా చెప్తే ఆ విధంగా మేము తయారు చేస్తాం. సో ప్రభాస్ గారితో ఎలాంటివి అంటే మీరు ఇక్కడున్న ప్రాపర్టీస్ ఇస్తున్నారు కదా, ఆయనకు సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ప్రాపర్టీస్ రెడీ చేయించడం జరిగిందా? ఈయన ప్రత్యేకంగా హోలోగ్రామ్స్ ఆయనే వాడతారండి ఈ సినిమాలో. ఓకే, ఇంకా సినిమాలో ఎలాంటివండి మీరు షూటింగ్ జరిగేటప్పుడు ఎలా అనిపించింది? మీరు లైవ్గా చూస్తున్నప్పటికీ సినిమాలో చూసినప్పటికీ డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు? మీరు చేసిన దానికంటే సినిమాలో వస్తే ఇంకా అల్టిమేట్గా ఉంటుందండి. సినిమాలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు లైవ్గా చూసారు కదా, మేము చేస్తుంటాం కాబట్టి అది వేరు, కానీ సినిమాలో అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? అంతా బాగుంటుందండి, అట్లా ఏం లేదు. సీన్ ఏదైనా చెప్పండి మీకు బాగా నచ్చిన సీన్. అన్నీ బాగుంటాయి మేడం. అన్నీ బాగా నచ్చాయా? ఓకే, థ్యాంక్ యూ సార్. అని చూసాం కదండి, అది ఇక్కడున్న వచ్చి అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు వాడిన స్టిక్స్ మాట. ఇవన్నీ కూడా స్టిక్స్ వచ్చి అమితాబ్ బచ్చన్ గారు వాడినవి. ఆయన ప్రత్యేకంగా రెడీ చేయించుకున్నారంట. అంటే లైట్ వెయిట్గా ఉండాలి, హ్యాండిల్ చేయడానికి ఎక్కువ బరువుగా ఉండకూడదు అని చెప్పి ఈ స్టిక్ని రెడీ చేయించుకోవడం జరిగింది. సో అది అశ్వత్థామ లైక్ అమితాబ్ బచ్చన్ గారు వాడిన స్టిక్. నెక్స్ట్ ఇది వచ్చి చూశారు కదా అమితాబ్ బచ్చన్ గారు వాడిన స్టిక్. నెక్స్ట్ ఇది వచ్చి గాంధీవం అంటే లైక్ సినిమాలో విజయ్ దేవరకొండ గారు లైక్ అర్జున్ క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆ సినిమాలో విజయ్ దేవరకొండ గారు హ్యాండిల్ చేసిన గాంధీవం అన్నమాట ఇది. సో దీన్ని యూజ్ చేయడం జరిగింది. చూశారు కదా ప్రాపర్టీస్ అన్ని కూడా ఎంతో న్యాచురల్గా మనకి పురాణాలు అర్థమయ్యే విధంగా ఎవరు అంటే అర్జున్ క్యారెక్టర్కి గాంధీవం అనేది ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనకి పురాణాలు తెలిస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ రెడీ చేసిన ఈ గాంధీవం కూడా అంటే చాలా బరువుగా ఉందండి. చాలా అంటే మేబీ ఆయన అర్జున్ గారి క్యారెక్టర్ లైక్ విజయ్ దేవరకొండ గారికి పర్సనాలిటీకి తగ్గట్టుగా ఆయన హైట్కి తగ్గట్టుగా మేబీ ఇది డిజైన్ చేశారు. అలాగే అశ్వత్థామ కూడా అమితాబ్ బచ్చన్ గారి హైట్కి సరిపోయే విధంగా ఆయన హ్యాండిల్ చేసే విధంగా కూడా ఈ అశ్వత్థామ గారి స్టిక్ని రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ కూడా చూస్తే సినిమాలో ఎంత కీలకమైన పాత్ర అంటే వాళ్ళ ఆహార్యానికి, వాళ్ళ వేషానికి, వాళ్ళ క్యారెక్టర్కి సూట్ అయ్యే విధంగా వాళ్ళు హ్యాండిల్ చేసే విధంగా సినిమాలు అద్భుతంగా కనిపించే విధంగా అన్నీ కూడా చక్కగా డిజైన్ చేయించారు. ముఖ్యంగా ఇప్పుడే మనం మాట్లాడాము ఆ సినిమాలో వర్క్ చేసిన ఆయనతోటి నాగ్ అశ్విన్ గారు దగ్గరుండి ఇవన్నీ కూడా వాళ్ళతో డిజైన్ చేయించుకున్నారంట. అంటే ఆర్టిస్ట్కి ఎలా కావాలంటే అలాగా, అండ్ ఆల్సో పురాణాలలో ఎలా డిజైన్ చేశారు, దీనిని ఎలా వాడారు అన్న ఒక రీసెర్చ్ చేసి తర్వాత దీన్ని ఇలా చేయడం జరిగింది ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా. సో మీరు కూడా ఒక లుక్ వేయండి. సో ఇక్కడ చూసారు కదండి, ఇది సీరం ఓలీ యాస్కిన్ అంటే కమల్ హాసన్ గారు వాడింది. యాస్కిన్ క్యారెక్టర్లో ఆయన ఒక తీసుకొని టెస్ట్ లాగా ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టుకొని చూసుకుంటారు కదా, అంటే ఇది వర్క్ చేస్తుందా లేదా దానికి సంబంధించిందని. అదే ఇది అనమాట కమల్ హాసన్ గారు వాడింది ఇది సీరం ఆయిల్ అన్నమాట. యాస్కిన్ క్యారెక్టర్లో వాడింది ఇది. సో చూడండి ఇది కూడా. సో అంటే ప్రతి చిన్న ప్రాపర్టీ కూడా చాలా కేర్ఫుల్గా, అలాగే సినిమా పూర్తయిన తర్వాత కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. సో చాలా చక్కగా అలాగే కలెక్ట్ చేస్తూ, ఎందుకంటే ఆడియన్స్లో ఆ క్యూరియాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. అంటే సినిమాలో ఏం వాడుతున్నారు, ఎలా వాడారు, ఎలాంటి ప్రాపర్టీస్ వాడారు అని ప్రతి ఒక్కరికి చాలా క్యూరియస్గా ఉంటుంది మనందరికీ తెలుసుకోవాలని. సో అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలని అలాగే కలెక్ట్ చేసి పెట్టారు. ఇవి చూసాం కదా ఇందాక హోలోగ్రామ్స్, మనందరికీ తెలుసు డార్లింగ్ ప్రభాస్ గారు వాడినవి ఇవన్నీ కూడా హోలోగ్రామ్స్ సినిమాలు ఇవన్నీ. సో ఇంత చిన్న ప్రాపర్టీస్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా నాగేశ్వన్ గారు ఎంత కేర్ఫుల్గా
ఎంత నీట్గా వాడారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఇప్పుడైతే ఒక చక్రం, సో ఇది కూడా మూవీలో వాడడం జరిగింది. సో అంటే ఇట్లా చిన్న చిన్న ప్రాపర్టీస్ కూడా ఎంతో కేర్ఫుల్గా ఎంతో నీట్గా డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఇంకొక ప్రాపర్టీకి వెళ్దాం మనం. నెక్స్ట్ ఇది ఈ రథం వచ్చి క్లైమాక్స్లో విజయ్ దేవరకొండ అంటే లైక్ అర్జున్ క్యారెక్టర్ కాబట్టి విజయ్ దేవరకొండది అక్కడ వాడిన రథం మాట. అంటే క్లైమాక్స్లో ఒక బాణం వేస్తారు కదండి విలన్ని చంపడానికని, సో అప్పుడు ఇది ఎక్కి దీని మీద నుంచి మాట బాణం సంధించేది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ రథానికి చక్రం డిజైన్ చూసారంటే మీరు మనకి ఇలాంటి చక్రాలు ఎక్కువగా మనం గతంలో పౌరాణిక సినిమాల్లో చూసాం కదా. సో మరీ కల్కి సినిమాలో అలాంటి పౌరాణిక సినిమాలకు సంబంధించి దేవుడు సినిమాలకు సంబంధించి మన ఏమంటారు మన దేశం యొక్క పురాణాల గొప్పతనం గురించి మనకి ఇలాంటి డిజైన్లోనే తెలుస్తుంది బాగా. చూడండి ఎంత చక్కగా, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఇలా ఉంటాయి. ఇలాంటి కథని కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఎందుకు అనిపించింది అంటే మన మహాభారతం కూడా ఈ జనరేషన్కి ఎంత బాగా అర్థమయ్యేలాగా నాగశ్విని గారు అంత చక్కగా కల్కి మూవీని తెరకెక్కించడం జరిగింది. సో విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ అయితే అర్జున్ అనేది మనకి సినిమాలో బాగా అర్థమైపోయింది. ఆ సినిమాలో వాడిన రథమే ఇది. ఒక మూవీలో ఒక పార్ట్ అండి, ఇక్కడ చూడొచ్చు మనము. అంటే కోతి నుంచి మనిషిగా ఎలా మారాడు, అంటే 4 కాళ్ళ మీద నడిచేవాడు. సో మనకి సినిమాలో తెలుసు అశ్వత్థామగా సినిమా షూటింగ్ మొదలైనప్పుడే అశ్వత్థామగా ఎవరు క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంటే అమితాబ్ బచ్చన్ గారు అని ఎప్పుడు రివీల్ అయిందో బయటికి అప్పటి నుంచి మనందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి తెలుసు కదా. కానీ సినిమా చూసాక రియల్లీ మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉంది, ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన గురించి చెప్పేంత అనుభవం కానీ ఆయన గురించి చెప్పేంత అనుభవం కానీ ఆయన గురించి చెప్పేంత ఎక్స్పీరియన్స్ నాకైతే లేదు. కానీ బట్ ఇక్కడ ఆ సినిమా చూసాక రియల్లీ ఐ అడ్మైర్ ద అమితాబ్ బచ్చన్ గారు. చాలా 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 బాగుంది ఆయన సినిమాలో ఆయనది అంతా కూడా. సో ఇక్కడ చూస్తున్నాం సినిమాలో స్టాచ్యూ అయితే ఎంత బాగుంది చూడండి. రియల్లీ ఇట్స్ అంటే నిజంగా రియల్గా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. సో ఈ స్టాచ్యూ చూసాక నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ రండి సార్, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. సో అమితాబ్ బచ్చన్ గారి ఈ స్టాచ్యూ చూసాక ఈ స్టాచ్యూ ఎవరు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్? ఈ స్టాచ్యూ అనేది మన ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డైరెక్టర్ గారు వాళ్ళు డిజైన్ చేసి స్టాచ్యూ తయారు చేశారండి. దానికి డ్రెస్ మాత్రం మేము కుట్టాము. అదండి. అంటే ఈ డ్రెస్ అంటే ఇది ఎలాంటి క్లాత్ అయినా ఇదంతా కూడా 175 మీటర్ల క్లాత్ మేడం. 175 మీటర్ల క్లాత్. ఇది ఎన్ని అడుగులు ఉంది మొత్తం? 20 ఫీట్ మేడం. 20 ఫీట్. 20 ఫీట్. అంటే ఎందుకు ఇంత స్పెషల్ గా రెడీ చేయించారు ఇది? ఇది అమితాబ్ బచ్చన్ గారిది ఒక స్పెషల్ క్యారెక్టరు. ఆయనది చాలా క్యారెక్టరేషన్ ప్రకారంగా మేడం గారు దగ్గరుండి మరి చాలా పర్టికులర్గా చెప్పి మరి డిజైన్ చేయించారు. దానిలో భాగంగా ఈ స్టాచ్యూ అనేది తయారైంది. తయారైన తర్వాత దీనిలో ఆ స్టాచ్యూకి డ్రెస్ కుట్టే అదృష్టం నాకు దక్కింది. ఎన్ని మీటర్లు వాడారండి దీనికి? 175 మీటర్స్ మేడం. అవును మేడం. అంటే క్లాత్ ప్రత్యేకత ఏమన్నా ఉందా? అంటే క్లాత్ స్పెషల్ క్లాత్ అండి. ఈ క్లాత్ కూడా కాటన్ క్లాతే కానీ డిజైనర్స్ తీసుకొచ్చి దాన్ని డైయింగ్ చేయించి తర్వాత ఏజింగ్ చేయించి మళ్ళీ దానికి కావాల్సినటువంటి మేకప్ కూడా వేసి, అంటే క్లాత్కి కూడా కలర్స్ వేస్తారు మళ్ళీ. అంటే క్లాత్ డైరెక్ట్గా మనం తెచ్చి కుట్టేది కాదు, అది క్లాత్ని మనకు అనుకూలంగా తయారు చేయించి స్టిచ్చింగ్ చేయించారండి. అయితే నేను స్టిచ్ చేశాను. ఎన్ని రోజులు పట్టింది సార్ ఇది స్టిచ్ చేయడానికి మీకు? స్టిచ్ చేయడానికి 1 డే పట్టింది మేడం. డ్రెస్ అంతా 1 డేలో చేసాము. ముగ్గురం కలిసి చేసాము. మా అసిస్టెంట్ ఒక అతను కుర్రోడు, ఇప్పుడు చీఫ్ అని అజయ్ అని కుర్రోడు ఉన్నాడు. అతను అజయ్ చీఫ్, నేను చీఫ్ అసిస్టెంట్ అనమాట. అది నేను మాస్టర్ అండి. మీరు మాస్టర్, మెయిన్ మాస్టర్. చాలా ఎక్సలెంట్గా ఉందండి. అంటే నిజంగా అంటే ఇది మీరు చెప్పేంత వరకు కుట్టినట్టు అని కాదు, నిజంగా ఇలానే విగ్రహం చేశారేమో అన్నట్టుగా ఉంది. అంటే ఇది ఏమన్నా స్పెషల్ ఈ విగ్రహం కూడా ఎలాంటి దాంట్లో అంటే లైక్ మైనంతో చేశారా, ఏ మెటీరియల్ వాడారు? అంటే మెటీరియల్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడారు కాబట్టి దాని మెటీరియల్ పేరు నాకు తెలియదు మేడం, వాళ్ళని అడగాలి. అది ఇది తయారు చేశాక మీరు డ్రెస్ కుట్టిన తర్వాత అమితాబ్ బచ్చన్ గారికి చూపించారా దీన్ని? ఆయన చూశారండి. ఏమన్నారు చూడగానే? అంటే ఆయన చూసిన టైంలో అంటే నేను లాంగ్లో ఉన్నాను కాబట్టి నాతో నేను పెద్దగా మాట్లాడలేదు. అంటే మీ వాళ్ళు ఎవరైనా చెప్పారా? చూసినప్పుడు ఆయన ఏం చెప్పలేదండి. చూసినప్పుడు ఆయన ఏంటంటే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు, చాలా బాగా చేస్తున్నారు. ఇది లొకేషన్ చూసినప్పుడు కూడా ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్ మేడం గారు వాళ్ళతో డైరెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు. అంత వచ్చిన మేమంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కాబట్టి మేము చెప్పకూడదు. ఇంకా అది మేడం గారు వాళ్ళకైతే కంపల్సరీ చెప్తారు, అంటే ఎలాగా ఏంటి అనేది అంతా చెప్తారు. మరి ప్రభాస్ గారిది ఎందుకని చేయలేదు? ఆయన క్యారెక్టర్ కూడా కొంచెం వెరైటీగా కొత్తగా ఉంది కదా, మన అంటే ఆయనది ఎందుకు చేయాలని ట్రై చేయలేదా? అది నాకు ఐడియా లేదు మేడం. అదే డైరెక్టర్ గారు మేడం గారు వాళ్ళు చూసుకోవాలంటే. సినిమాలో ఏమన్నా యూస్ చేశారా దీన్ని? ఇది సినిమాలో యూస్ చేయలేదు మేడం.
యూజ్ ఊరికే చేయలేదు. ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారి కోసం డిజైన్ కోసం చేయించారు. అంతే. ప్రత్యేక- సినిమాలు అయితే వాడలేదు. సినిమాలో దీన్ని వాడలేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే కంగ్రాచులేషన్స్, సినిమా అయితే చాలా పెద్ద హిట్ అయింది. మీరు చేసిన ఇది కూడా విగ్రహం కూడా అంటే ఈయన స్టాచ్యూ కూడా చాలా చాలా బాగుంది, నిజంగా చాలా రియలిస్టిక్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సార్. మీ పేరు చెప్పాను కదా, మీ పేరు చెప్పండి ఇంకోసారి. మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారే అద్భుతమైన ఈ ఏమంటారు అమితాబ్ బచ్చన్ గారి స్టాచ్యూకి డ్రెస్ కుట్టివ్వడం, దగ్గరుండి చూసుకోవడం చాలా కష్టపడి చేశారంట. 1 డేలో ఇంత అద్భుతంగా కుట్టారంటే సామాన్యమైన విషయం కాదు. సో మనం అందరూ కూడా సార్కి కంగ్రాచులేషన్స్ చెప్పాలి అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ అని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఇక్కడే మనం సెట్లోనే ఇంకొక ప్లేస్కి వచ్చామండి. ఇదైతే మాత్రం ప్రభాస్ గారు స్టార్టింగ్లో జరిగిన ఫైట్ సీన్స్ అన్నీ ఇక్కడే తీయడం జరిగింది. చూసారు కదా, ఇది ఒక ప్లేస్, అక్కడ ఒక స్టేజ్ ఏమంటారు వంతెనలాగా కట్టారు, ఇక్కడ ఒక వంతెన, ఇక్కడ ఒక నేను నిలబడింది ఒక వంతెన అన్నమాట. ఈ మూడింటి మీదే స్టార్టింగ్లో ఫైట్ సీన్ అని జరిగింది. అది ఒక చిన్న పిల్లోని కాపాడతారు కదా ప్రభాస్, ఆ సీన్కి సంబంధించిందంతా కూడా ఇక్కడ షూట్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్లో ప్రభాస్ గారు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు దుల్కర్ సల్మాన్ కూడా కూర్చోబెట్టి చెప్పే సీన్స్ కూడా కొన్ని ఇక్కడే తీశారన్నమాట. అంటే ఒకే సెట్లో ప్రాపర్టీకి సంబంధించింది కావచ్చు అండ్ సీన్ కావచ్చు అన్నీ. అంటే ఇది మనకి సినిమాలో చూస్తే ఒక పెద్ద మొత్తంలో అంటే ఒక పెద్ద ఊరులాగా పెద్ద ఒక ఏమంటారు సమ్మల గ్రామము అండ్ కాంప్లెక్స్ అన్న విధంగా కూడా చాలా గొప్పగా చూపించారు. ఇదంతా కూడా బ్లూ మ్యాట్లో తీయడం వల్ల మనకి సినిమాలో విజువల్స్ కావచ్చు చాలా రిచ్గా కనిపించాయి. సో అంత రిచ్ లెవెల్లో అంత భారీ బడ్జెట్లో తీసిన సినిమా కాబట్టి ఇప్పుడు ఈ 700 నుంచి 800 కోట్ల కలెక్షన్లలో దూసుకొని వెళ్తుంది. నాకు తెలిసి ఇంకా 1000 కోట్లు కూడా క్రాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంది ఈ సినిమాకైతే. సో కల్కి మూవీకి సంబంధించిన సెట్స్ అన్నీ కూడా అద్భుతంగా అంటే ఎంత అంటే మనకి చూసే ఇక్కడ చిన్నగా ఉన్నప్పటికీ సినిమాలో ఒక వండర్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. లైక్ ఎలాగంటే ఇక్కడ మనకి సెట్లోకి వచ్చినప్పుడు ఒక ప్లేస్లో ఒక పక్కగా ఉన్న ఈ సెట్స్ని సినిమాలో అంత రిచ్గా అంత గొప్పగా చూపించారంటే అది గ్రేట్ డైరెక్టర్ యొక్క గొప్పతనం అని చెప్పాలి. అండ్ ప్రభాస్ గారికి ఈ సినిమా అంటే మాకు నిలబడడానికి ఇంత టఫ్గా ఉంది, కానీ ఆయన సీన్స్ అంటారు లైక్ ఫైటింగ్ సీన్స్ అనేవి ఎలా చేశారు ఏంటి అనేది అయితే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము కూడా ఇక్కడ లొకేషన్కి వచ్చిన తర్వాత. సో పార్ట్ 1లో అయితే మనం చూసాము అశ్వత్థామ అంటే లైక్ అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి మధ్య ఉన్న ఫైట్ సీన్స్ కావచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో అది పార్ట్ 2లో కూడా ఇంకా గొప్పగా ఉండబోతోంది. ఎందుకంటే పార్ట్ 1లో ఇంత కేర్ఫుల్గా ప్రతి క్యారెక్టర్ని ఇంత అద్భుతంగా చూపించిన నాగశ్విన్ గారు పార్ట్ 2లో ఇంకా గొప్పగా ప్రభాస్ గారి క్యారెక్టర్ని ఇంకా ఎలివేట్ చేస్తారు. మన క్లైమాక్స్లో రివీల్ అవుతుంది ప్రభాస్ గారే కర్ణుడు అని. సో కల్కి అయితే ప్రభాస్ గారు కాదు, ఇక్కడ కర్ణుడు అనేది రివీల్ అవుతుంది. మరి పార్ట్ 2లో కల్కి ఎవరు, సో కల్కిగా ప్రభాస్ గారినే ఉంటారా అనేది అయితే పార్ట్ 2లో తెలుసుకోవాలి. కానీ ఈ సెట్స్ విషయానికి వస్తే చాలా బాగా అంటే ఈ బ్లూ మ్యాట్లో ఉండడం వల్ల ఏమంటారు గ్రాఫిక్స్ కావచ్చు విజువలైజేషన్స్ కావచ్చు సినిమాలో చాలా రిచ్గా చూపించారు. చాలా చాలా బాగుందని చెప్పాలి. సో టేక్ ఎ లుక్, మూవీ కూడా ఒక లుక్ వేయండి. సో ఇప్పుడు మనం ఇదంతా విజువల్స్ చూసాం కదా, సో అలానే కిందికి కొంచెం డౌన్ చేసి చూడండి, బుజ్జి కనిపిస్తుంది. చిట్టి బుజ్జి అని అనుకున్నాం సినిమాలో, కానీ ఇది చిట్టి బుజ్జి కాదు, చాలా పెద్దగా ఉంది బుజ్జి అయితే. అంటే ప్రభాస్ గారు డ్రైవ్ చేసిన ఈ బుజ్జి ఎంతేమంటారు ఒక వండర్ లాగా అనిపిస్తుందండి. ఒక వెహికల్ని ఎంత అద్భుతంగా క్రియేట్ చేశారు అంటే టైర్స్ కావచ్చు, బుజ్జికి డిజైన్ చేసిన బాడీ విధానం కావచ్చు చాలా చాలా బాగుంది. మీకు ఫస్ట్లోనే చెప్పాను బుజ్జిని ఎంత బాగా డిజైన్ చేశారని. మనకు ఫస్ట్ అంటే సినిమా రిలీజ్ అవ్వకముందు కూడా ప్రభాస్ గారి క్యారెక్టర్తో పాటు బుజ్జి క్యారెక్టర్ని చాలా చక్కగా రివీల్ చేయడం, దాని యొక్క స్పెషాలిటీస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఇది అన్నమాట బుజ్జిని ఇప్పుడు మీరైతే క్లోజ్లో చూస్తున్నారు. బుజ్జి వెహికల్ అయితే ఇది. సో దీన్ని పార్ట్ 2లో కూడా యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో, అందుకే చాలా భద్రంగా కూడా పెట్టారు. అండ్ అసలు నాకు తెలిసి ఈ సినిమాకి సంబంధించిన ఈ ప్రాపర్టీస్ కావచ్చు, ఈ సినిమా సెట్ కావచ్చు ఒక మ్యూజియం లాగా తయారవుతుందేమో. ముందు పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 తర్వాత ఒక మ్యూజియం కూడా సెట్ చేయొచ్చేమో, అంత బాగా జాగ్రత్త చేస్తున్నారు నాగశ్విన్ గారు డైరెక్టర్ గారు అంతా కూడా. సో ఎందుకంటే సినిమాని ఇన్ని 5 ఏళ్ళు తీశారు అంటే వాళ్ళు ఎంతో విజన్తో వాళ్ళు అనుకున్న అవుట్పుట్ కోసం వాళ్ళు ఏ విధంగా ప్రేక్షకులకి సినిమా తీపిచ్చాలి, ఎలా చూపించాలి అని ఒక పర్ఫెక్ట్ విజన్తో ఉన్నారు. కాబట్టి మనకి 5 ఏళ్ళ టైం పట్టింది. ఆ 5 ఏళ్ళ కష్ట ఫలితమే మనం ఇప్పుడు చూస్తున్న కల్కి సినిమా. అందుకే కల్కి సినిమా ఇంత ఘన విజయంతో వెళ్తుంది. సో మీరైతే ఇప్పుడు అన్ని విజువల్స్ చూశారు కదా, ఎవరైనా సినిమా మిస్ అంటే తప్పకుండా అందరూ కూడా కల్కి చూడండి.
కల్కి సినిమా చూస్తే మనకి కాశీ అనే ప్రాంతం అంటే కలియుగం అంతమయ్యేటప్పుడు చివరిగా మిగిలే ప్రాంతం ఇదే. మొదటగా ఉన్న ప్రాంతం కూడా కాశీ ప్రాంతం అని కూడా మనకి పురాణాలు చెప్తూ ఉంటుంది. బట్ సినిమాలో చూపించిన విధంగా ఇదే చివరి ప్రాంతం, అంటే చివరిగా కలియుగం అంతమయ్యేటప్పుడు ఉన్నది కాశీ ప్రాంతం అని సినిమాలో చూపించారు. సో ఆ సినిమాకి సంబంధించిన సెట్స్ అంతా కూడా ఇప్పుడు సెట్లు అయితే మనం ఉన్నాం చూసాం కదా. అంటే అక్కడున్న ఇల్లు కావచ్చు, అక్కడ అంటే ప్రజలు నివసించే ఇల్లు ఎలా ఉంటాయి అంటే కాశీ లుక్ తీసుకురావడానికి ఆ స్టోన్స్ చేసిన విధానం కానీ అందులో ఉన్న వర్క్ కానీ అంతా కూడా కాశీలో ఎలా ఉంటుంది ఏంటి అనే విధంగా జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం సినిమాలో వింటుంటాం కాశీలో రేపటి కోసం అని కూడా ఒక డైలాగ్ ట్రెండ్ అవుతూ ఉంటుంది. రేపటి కోసం, రేపటి తరాల కోసం మన ఉండాలి, దానికోసం పోరాడాలి అన్నట్టుగా కాశీలో వినిపిస్తూ ఉంటుంది. సో కాశీకి సంబంధించిన సినిమాలో ఉన్న సెట్కి సంబంధించిన ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడ నడుస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది మనకి సెట్లో. బస్ట్ ఈ సెట్ వేసి అయితే 3 years అవుతుందంట. సో అందుకని కొంచెం అంతా కూడా ఏమంటారు అంత పర్ఫెక్ట్గా అయితే కనిపించట్లేదు. కానీ ఒక స్ట్రీట్ లాగా, ఒక ఇల్లు అంటే ఒక ఊరు, మనకి సినిమాలో చూపించినట్టు ఊరు ఎలా ఉంటుందో అలానే మొత్తం స్ట్రీట్స్ అన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అంటే కాశీ అనేది ఎలా ఉంటుంది ఏంటి, చివరిగా మిగిలితే అంటే కలియుగం అంతమయ్యేటప్పుడు ఎలా ఉంటుంది, మన కలియుగం అంతమయ్యేటప్పుడు ఏ ప్రాంతం చివరిగా మిగులుతుంది, సో అక్కడ మనుషులు ఎలా నివసిస్తారు ఏంటి అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు, మనం అంతా కూడా చూసాము. సో ఇది కాశీకి సినిమాలో చూపించిన కాశీ ప్రాంతం అయితే ఇది. అక్కడ ఉన్న ఇల్లులు కావచ్చు అవన్నీ కూడా ఇక్కడే. సో మీరు ఒకసారి ఒక లుక్ వేయండి. సో ఇప్పుడైతే మనం లోపల చూసాం కదా, అంటే కాశీ సినిమాలో చూపించినట్టుగా కాశీ ప్రాంతం ఎలా ఉంటుంది, కాశీ నగరం అనేది. సో ఇప్పుడు ఒకసారి బ్యాక్ లుక్ వేస్తే చూడండి, అంటే వాళ్ళ వర్క్ చూడండి ఒకసారి ఎంత కష్టపడి ఉంటారు. ఎంత అంటే సినిమాలో మనకి అంత అద్భుతమైన విజువల్స్ రావాలి అంటే ఎంతమంది ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటే అంత అందమైన విజువల్స్ మనకు చూపించగలిగారు. కానీ ఇది అంటే ఆల్మోస్ట్ ఈ ఏమంటారు కాశీ ప్రాంతాన్ని, కాశీ నగరాన్ని నిర్మించి వీళ్ళు 3 ఏళ్ళు అవుతుందంట, 3 years. సో 3 yearsలో కొంచెం అంతా కూడా చెడిపోయింది. కానీ ఇప్పుడు వెనక చూస్తుంటే మనకి ఐరన్ రాడ్స్ కానీ ఆ స్టెప్స్ కానీ అంటే అంత న్యాచురల్ లుక్ రావడానికి ఎంతమంది ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు కష్టపడింటే ఇంత అందమైన కాశీ ప్రాంతాన్ని వాళ్ళు నిర్మించగలిగింటారు. అంటే ముందు ఎలా ఉంటుందనేది మనకు తెలియదు, కానీ ఈ సినిమా చూశాక మేబీ ఇలానే ఉంటుందేమో, సో చివరిగా మిగిలేది కాశీ ప్రాంతమేమో, ఆ కాశీ ప్రాంతంలో ఇలానే ప్రజలు ఉంటారేమో. అంటే ప్రపంచమంతా అంతమయ్యేటప్పుడు చివరిగా కొంతమంది ధనవంతులు మాత్రమే మిగులుతారు. సో ఆ ధనవంతులందరూ కూడా కాంప్లెక్స్ అనే ప్రాంతంలో ఉంటారు. సో డబ్బు లేని వాళ్ళందరూ కూడా ఇలాంటి కాశీ ప్రాంతంలో అంటే చివరిగా మిగిలేది కాశీ ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఉంటారు. అంటే ప్రపంచం మొత్తంలో అంటే జపాన్ కావచ్చు, చైనీస్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇలాగ ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తంలో కూడా మిగిలి బతికి ఉన్న వాళ్ళంతా కూడా కాశీ ప్రాంతంలో నివసిస్తారని మనకి సినిమాలో చూపించడం జరిగింది. ఎందుకంటే కాశీ ప్రాంతం అనేది శివుడికి ఎంతో ప్రీతికరమైనది, ఆయన ఎంతో ఇష్టంగా ఉండే ప్రాంతం అని కూడా మనందరికీ తెలుసు. కాశీకి వెళ్తే ఎలాంటి పాపాలైనా కూడా పోతాయి అంటారు కదా. సో అందుకని చివరిగా కాశీ ప్రాంతాన్ని చూపించారేమో. సో కాశీ ప్రాంతానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ ఎంతమంది పని చేసి ఉంటాయి అంటే ఆ సినిమాకి మనం డైరెక్టర్, హీరోస్ అని అందరి గురించి మాట్లాడుకుంటాం. దాంతోపాటు ఆర్ట్ డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళ కోసం పనిచేసిన కార్మికులు కావచ్చు, అంటే సినిమా కోసం సెట్స్ కోసం పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎంతోమంది, ఎంతో వందల మంది, వేల మంది కలిసి పని చేస్తేనే ఒక సినిమా అనేది ఇంత అద్భుతంగా వస్తుంది. ఇంత అద్భుతమైన అవుట్పుట్ రాబట్టే ఇంతమంది కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో డోంట్ మిస్, ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తించండి. సో కాశీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంటే సినిమా స్టార్టింగ్లోనే మనకు కనిపించే మొదటి వెహికల్ ఇదే మాట. మనం చూస్తాం కదా, రాజేంద్ర ప్రసాద్ గారు అని ఒక చిన్న పాప అందరూ కూడా అంటే కాశీలోకి ఎంటర్ అవ్వడానికి ముందు ఈ వెహికల్లోనే రావడం జరిగింది. ఇదే వెహికల్ అక్కడ యూజ్ చేశారు సినిమాలో. సో ఆ సినిమాలో వీళ్ళు రాగానే అందరూ దిగడం, ఆ అమ్మాయిలని అబ్బాయిలని సపరేట్గా చేసి విలన్ గ్యాంగ్స్ నిలబెట్టడం అదంతా కూడా జరిగింది. ఆ సీన్ అంతా కూడా పిక్చరైజ్ చేసిందంతా కూడా ఈ వెహికల్లోనే చూసారు కదా. అంటే వెహికల్ని అంటే ఎంత అంటే ఏమంటారు, మనం ఇప్పుడు షేర్ ఆటో ఎలా వాడుతున్నామో అలాగన్నమాట. అప్పుడు షేర్ ఆటో అంటే మేబీ తర్వాత షేర్ ఆటో సినిమాలో ఇలా ఉంటుందని చూపించారు.
అంటే ఇందులో ఎంతమంది కూర్చోవచ్చు ఏంటి అనేది. అంటే ఇది ఇక్కడ లైవ్లో చూస్తుంటే ఈ అసలు ఈ వెహికల్ని సినిమాలో ఇంత అద్భుతంగా ఎలా చూపించారు, అసలు ఎలా వాడారు అని అయితే చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే చూస్తే మీరు ఆ డిజైన్ చేయడం కావచ్చు, దీన్ని ఎలా మూవ్ చేశారు అంటే గ్రాఫిక్స్ కానీ ఎంత నీట్గా ఎంత న్యాచురల్గా నిజంగానే వెహికల్ మూవ్ అవుతుంది, నిజంగానే వస్తుంది అన్న ఫీలింగ్ కలిగింది మాట. చూసారు కదా ఇక్కడ వెహికల్ మనం ఇంకొక సైడ్కి వచ్చి చూస్తున్నాం. అంటే లైక్ లగేజ్లు ఎలా మోసుకెళ్తున్నారు, సో వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా లగేజ్లు ఎలా తీసుకెళ్తున్నారు అన్నీ కూడా అంటే లైక్ ఎంత బాగా అంటారో కట్టేశారు, నీట్గా ప్యాక్ చేసి పెట్టారు. ఆయన పైన చూడండి ఇంకోటి అంటే చక్రం తిరగడానికి అన్నట్టు ఒక చైన్ లాగా ఎంత బాగా అంటే ఎంత న్యాచురల్గా ఇలా తిరుగుతేనే వెహికల్ ముందుకెళ్తుంది మనకు అందరికీ తెలుసు. సో దాన్ని కూడా ఎంత బాగా ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేశారు చూడండి. ఆ చైన్ అంతా వీల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఏంటంటే సినిమాలో అంటారు కదా ఇదే ఇలా చివరి ప్రాంతం అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటే కాదు కాశీనే మొదటి ప్రాంతం అని చెప్పడం కానీ ఈ సీన్లకు సంబంధించిందంతా కూడా ఈ వెహికల్లోనే అంటే సినిమా మొదలైంది ఈ వెహికల్లోనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వెహికల్ అనేది ఎంత అంటే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్రడక్షన్ కానీ అంత సినిమాకి సంబంధించిన మెయిన్ అంతా కూడా ఈ వెహికల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కానీ ఈ వెహికల్ డిజైన్ చేసిన విధానం అంటే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఐరన్ యూస్ చేసి డిజైన్ చేయడం అంటే చాలా న్యాచురల్గా అంటే అప్పుడు అంటే చివరిగా ఎలాంటి వెహికల్స్ ఉంటాయి. సో ముందు మనం అనుకుంటూ ఉంటాం హార్ట్ ఆపరేషన్స్ చేయడమే హార్ట్ చేంజ్ చేయడమే ఇంపార్టెంట్ అనుకుంటే అలాంటిది ముందు హార్ట్ చేంజ్ చేయడం అది 10 నిమిషాల్లోనే హార్ట్ ఆపరేషన్స్ అయిపోవడం ఎంత అద్భుతాలు చూస్తున్నాం. ముందు సైన్స్ కావచ్చు టెక్నాలజీ కావచ్చు ఎంత ఇంప్రూవ్ అవుతుందో. సో ఇంకా సంవత్సరాలు పెరిగే కొద్దీ అంటే 2898 ADలో ఇంకా టెక్నాలజీ పెరగడం కావచ్చు, మనుషుల నాలెడ్జ్ కావచ్చు, అక్కడ మనం వాడే వెహికల్స్ కావచ్చు చాలా మారిపోతాయేమో మేబీ. సో ముందుగా అడ్వాన్స్గా ఇలా ఉంటుంది ప్రపంచం ఇలా మారబోతుంది, సో చివరిగా మిగిలేది ఇదే అని కల్కి సినిమాలో క్లియర్ కట్గా చూపించారు. మేబీ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇలానే ఉంటుందన్న నమ్మకాన్ని అయితే మనకి నాగ అశ్విన్ గారి సినిమాలు చూపించడం జరిగింది. సో ఇదైతే ఈ వెహికల్ అండి, ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసుకోండి.